ప్రభునందు ప్రియమైనటువంటి నాతోటి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. వీళ్ళరా ప్రతిరోజు మీతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే అవకాశాన్ని దేవాతి దేవుడు నాకు ఇచ్చారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞత తెలియజేస్తూ ప్రతిరోజు ఆసక్తిగా వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మనం కొద్ది నిమిషాల్లో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు మనం ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏంటంటే దేవుణ్ణి మరిచిన దేవుని పిల్లలు అనే అంశాన్ని మనం ఆలోచించేద్దాం. నాతోటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ప్రతి మానవుడు దేవుని సృష్టిలో భాగం. ఈ లోకంలో ప్రతి మానవుడిని దేవుడే సృజించారు. దేవుని సృష్టిలో మానవుడు చాలా ప్రత్యేకమైనటువంటి వాడు. కానీ ఆ మానవుడే దేవుణ్ణి మర్చిపోతున్నాడు. ఆ మానవుడే దేవుణ్ణి దూషిస్తున్నాడు. ఆ మానవుడే దేవుణ్ణి ఎగతాళి చేస్తున్నాడు. ఆ మానవుడే దేవుణ్ణి ధిక్కరిస్తున్నాడు. ఇది ఎంత మాత్రం తగును ఆలోచించేయండి. నాతోటి ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రస్తుతం లోకమంతా కూడా దేవుణ్ణి మరిచిపోయేటువంటి స్థితిలో ఎక్కువగా ఉంది. దానికి గల బలమైనటువంటి కారణాలు లేకపోలేదు. ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబాలు మనుషుల్ని ప్రభావితం చేస్తూ, ఆ ప్రభావితం చేయడం వలన సాతానుడికి లొంగిపోయి దేవుణ్ణి మహింపరచాల్సిన దానికి బదులుగా దేవుణ్ణి మరిచిపోతున్నారు. కనుక ఈ సమయంలో కొద్ది నిమిషాలు కొంతమందికైనా మేలు కొలపడానికి, కొంతమందికైనా జ్ఞానోపదేశం చేయడానికి ఈ ప్రయత్నం మేము చేస్తున్నాం. అందరూ కూడా శ్రద్ధగా ఆలకించాలని ప్రేమతో కోరుతూ ఉన్నాం. మరి ఎలా మర్చిపోతుంది లోకం దేవుణ్ణి అంటే, ఒకటి సృష్టికర్తను మరిచిపోతుందట లోకం, లేకపోతే లోకంలో ఉన్నటువంటి ప్రజలు. సృష్టికర్త, నిన్ను సృష్టించింది ఎవరో, నిన్ను కన్నదెవరో, ఈ అందమైన ప్రకృతిని నువ్వు ఆస్వాదిస్తున్నావే. గాలి పిలిస్తే నువ్వు బ్రతకగలుగుతావు, గాలి లేకపోతే నువ్వు బ్రతకలేవే. వెలుగుంటేనే బ్రతుకుతావు, వెలుగు లేకపోతే నువ్వు బ్రతకలేవే. నీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి అణువు పనిచేయడానికి ప్రకృతి వాతావరణం ఎంత అవసరమో, మళ్ళీ అలాంటి ప్రకృతిని, అలాంటి వాటిని ఏర్పాటు చేసినటువంటి దేవుణ్ణి మర్చిపోవడం ఎలా? ఒకసారి మనం హోషేయ గ్రంథము 8వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, హోషేయ గ్రంథము 8వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందామండి. ఇశ్రాయేలు వారు తమకే నగరంలో కట్టించుకొని తమ సృష్టికర్తను మరిచి ఉన్నారు. ఇశ్రాయేలు దేవుణ్ణి మరిచిపోవడానికి గల కారణం ఏంటంటే, తమ కోసము నగరంలో కట్టించుకొని. ఈ లోకం అంతే కదండి. డబ్బున్నప్పుడు, సంపద ఉన్నప్పుడు, మంచి కట్టడాలు కట్టుకున్నప్పుడు, లేకపోతే భౌతిక సంబంధంగా ఆస్తులు సంపాదించినప్పుడు దేవుణ్ణి మరిచిపోయేటువంటి స్వభావం ఎక్కువగా ఉంటుంది. ఇశ్రాయేలు అలాగే దేవుని మర్చిపోయారు. మరలా చెబుతున్నాను, ఇశ్రాయేలు వారు తమకే నగలను కట్టించుకొని తమ సృష్టికర్తను మరచి ఉన్నారు. యోధావారు ప్రాకారం గల పట్టణములను చాలా కట్టించి ఉన్నారు. అయితే నేను వారి పట్టణములను అగ్ని చేత తగలబెట్టదను, అది వాటి నగరంలో కాల్చివేయను. జాగ్రత్త అండి. మీరు కట్టినటువంటి నగరాలు దేవునివి. మీరు పీల్చే గాలిది దేవుంది. నువ్వు కట్టుకునే బట్ట దేవుడిచ్చింది. నీ శరీరం దేవుంది. నీ అణువణువు దేవుంది. ఈ భూమి మీద నీకంటూ ఏమేమి ఉన్నాయో అవన్నీ దేవుడు నీకు ఇచ్చినవే. అవి లేకపోతే నువ్వు బ్రతకగలవా? మరి అలాంటి దేవుడు, అలాంటి గొప్ప దేవుణ్ణి నువ్వు మరిచిపోవడం ఎలా? ఒకవేళ నువ్వు కానీ మర్చిపోతే, ఏది నాకు ఎక్కువని ఏ కోటలు చూసి మురిచిపోయావో, ఏ డబ్బును చూసి మురిచిపోయావో, ఏ పరపతిని చూసి మురిచిపోయావో, అది నీకు లేకుండా చేస్తాడని వాక్యం తెలియజేస్తూ ఉంది. రోమాపత్రిక 1వ అధ్యాయము 24-25 వచనాలు చూసినట్లయితే, సృష్టికర్తకు బదులుగా సృష్టమును పూజించి సేవించిరన్నాడు. వారి హృదయములు అంధకారమాయను. హృదయాలు అంధకారమైతే, హృదయాలు చీకటైతే, హృదయాలు లోక సంబంధంగా మారిపోతే దేవుని మరిచిపోయే ప్రమాదం ఉంది. నాతోటి ప్రియమైన దేవుని బిడ్డలారా,
దేవుని ఆత్మ మనలో ఉంది. ఆత్మకు 3 స్వభావాలు ఉన్నాయి. మనసు, హృదయం, మనస్సాక్షి. కనుక ఈ హృదయం ఏదైతే ఉందో ఆ హృదయము చీకటిమయం అవ్వకూడదు. హృదయము భావోద్వేగాన్ని గురిచేద్ది. కనుక ఈ హృదయాన్ని నువ్వు ఎప్పుడు కంట్రోల్ చేసుకోవాలి దేవుని వాక్యం చేత. ఒకవేళ కంట్రోల్ చేయకపోతే ఈ హృదయము నీకు చెప్పేటువంటి మాట ఏంటనంటే దేవుణ్ణి మరిచిపో అనేటువంటి మాట మనకు తెలియజేస్తూ ఉంటుంది. కనుక ఎప్పుడు కూడా మన హృదయాన్ని మనం నిర్లక్ష్య పెట్టకూడదు. అలాగే రెండవదిగా మనం చూసినట్లయితే యెహోవాను మరిచి కడుపార తిని మరిచినటువంటి వాళ్ళు ఉన్నారండి. నిజమే కదండి. ఈరోజు 3 పూటలు తింటున్నాం మనం. ఏ రోజు మనకు దేవుడు తక్కువ చేయలేదు. దేవుడు ఆహారం తక్కువ చేయట్లేదు, వస్త్రం తక్కువ చేయట్లేదు. మన కుటుంబాలకి, మనకి, మన పిల్లలకి అన్ని సమృద్ధిగా ఇస్తున్నాడు. కడుపారా తింటున్నాం, మదించి దేవుని మర్చిపోతున్నాం. అది సరైనది కాదు. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలు మనం ఆలోచన చేసినట్లయితే, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలు మనం చదువుకుందామండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడిని యెహోవాను మరిచి కడుపారా తిని మంచి ఇండను కట్టించుకుని వాటిలో నివసింపగా నీ పశువులను నీ గొర్రె మేకల మంద వృద్ధి అయి నీకు వెండి బంగారం విస్తరించి నీకు కలిగినదంతే వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడిని యెహోవాను మరిచదవేమో. నిజమే కదండి. ఈ లోకంలో ఉన్న మనుషులు మనం చూస్తే ఈ లోకంలో ధనికులైనటువంటి వారు దేవుణ్ణి మర్చిపోయారు కదండి. ఆస్తులు బంగారాలు సంపాదించిన వారు దేవుని మర్చిపోయారు కదండి. హోదాలో ఉన్న వాళ్ళు దేవుని మర్చిపోతున్నారు కదండి. నాతోటి ప్రియమైన దేవుని బిడ్డారా, నీకున్న డబ్బు, నీకున్న పరపతి, నీకున్న ఆరోగ్యం, నీకున్న సంపద అన్ని తాత్కాలికమే. ఒకనాడు అవన్నీ నిన్ను వదిలేస్తాయి. అప్పుడు దేవుడే కదా నీకు దిక్కు. అప్పుడు దేవుడు నీకు ఆశ్రయంగా ఎలా ఉంటాడు ఆలోచించేయండి. కనుక దేవుని కుమారుడు నువ్వు, దేవుని కుమార్తె నువ్వు, దేవుని కుమారులు ఆయన మర్చిపోకూడదు. ఆయన పిల్లలు ఆయన మర్చిపోతే ఎలాగండి? మన తండ్రిని మనం మర్చిపోతే ఎలాగండి? మర్చిపోకూడదు. అది మనకి క్షేమం కాదు. మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఈ లోకంలో చాలా మంది దేవుని జ్ఞానాన్ని మర్చిపోతున్నారు. అంటే దేవుని వాక్యాన్ని మర్చిపోతున్నారు చాలా మంది. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఒకసారి మనం చదువుకుందామండి. 6వ వచనాన్ని మనం చదువుకుందాం. నా జనులు జ్ఞానం లేని వారు నశించున్నారు. నీవు జ్ఞానమును విసర్జించున్నావు గనుక నాకు యాజకుడు కాకుండా నేను విసర్జించును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రం మరచితు గనక నేను నీ కుమారుని మరుతును. దేవుని జ్ఞానం మరడం అంటే దేవుని వాక్యాన్ని మరడమే. దేవుని వాక్యాన్ని మరడం అంటే దేవుని మర్చిపోవడమే. వాక్యమే దేవుడు కదా. కనుక ఈ లోకంలో చాలా మంది క్రైస్తవులను చెప్పుకుంటున్నవారు, దేవుడు గొప్పడని చెప్పుకుంటున్నవారు, దేవుడు శక్తిమంతుడని చెప్పుకుంటున్నవారు, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని చెప్పుకుంటున్న వారు సైతం దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఫాలో అవ్వట్లేదు. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడట్లేదు. కొంతమంది దేవుని వాక్యాన్ని కలిపేవాళ్ళు ఉన్నారు, కొంతమంది కలిపి చెరిపేవాళ్ళు ఉన్నారు, కొంతమంది దేవుని వాక్యంలో ఉన్నట్టు మర్మాలు తీసేసేవారు కూడా లోకంలో లేకపోలేదు. నాతోటి ప్రియమైన దేవుని బిడ్డారా, ఏదేమన్నప్పటికీ మనము దేవుని వాక్యాన్ని మరిచే వారంగా మనం ఉండకూడదు. ఇక 4వది మనం చూసినట్లయితే ఈ లోకము కన్న దేవుణ్ణి మర్చిపోరటండి. నీ పుట్టుక కారణం ఎవరు? 139వ కీర్తనలో దావీదు గారు మాట్లాడిన మాటలు ఆశ్చర్యం కలిగిస్తాయి. నా అంతరంద్రములు నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భం నన్ను నిర్మించిన వాడు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయమో ఆశ్చర్యమో. ఎప్పుడైనా మీ పుట్టుకను గురించి మీకు భయమేసిందా? ఎప్పుడైనా మీ పుట్టుకలో ఉన్నటువంటి రహస్యాల గురించి ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? నీ పుట్టుకు దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో తలంచారు ఎప్పుడైనా? మనం తలంచమండి.
కానీ దావీదుకి అర్థమైంది ఆయన పుట్టుక యొక్క విలువేంటో. దావీదుకి అర్థమైంది దేవుడు ఎంత శక్తిమంతుడో. దావీదుకి అర్థమైంది ఆయన పట్ల దేవుడు చేసినాడు గొప్ప కార్యాలు. మరి నీకు అర్థమవుతున్నాయా? నీకు అర్థం కావట్లేదు కనుక దేవుని మర్చిపోతున్నావు. దేవుని వాక్యాన్ని మనం చదివినట్లయితే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 18వ వచనం చదువుకుందామండి. 32వ అధ్యాయము 18వ వచనం మనం చదువుకుందామండి. నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి, నిన్ను కన్న దేవుని మరిచితివి. నిన్ను కన్న దేవుని మరిచిపోయావు. 100వ కీర్తన 3వ వచనం, యెహోవా దేవుడు అని తెలుసుకున్నది, ఆయనే మనల్ని పుట్టించాను, మనము ఆయన వారము. నీవు నేను దేవుని వారం. దేవుడు పుట్టించాడు మనల్ని. మన సృష్టికర్త అయిన మన తండ్రి అయిన తండ్రికి ఎదురెళ్ళడం న్యాయమా? తండ్రికి ఎదురెళ్ళి బ్రతకగలవా? తండ్రికి ఎదురెళ్ళి జీవించగలవా? తండ్రికి ఎదురెళ్ళి తండ్రి సహాయం పొందగలవా? ఆలోచించేయండి. ఆలోచించేయండి. లోకంలో మనిషి ఆలోచించేయగలడు. మనిషికే దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానంతో ఆలోచించేయగలిగితే దేవుని గొప్పతనం మనకు అర్థం అవుతుంది. అప్పుడు మనం మర్చిపోం. తర్వాత 5వదిగా మనం చూసినట్లయితే రక్షణకర్తయ్యకు దేవుని మర్చిపోతున్నారట. దేవుడు మనకు రక్షణకర్త. పాపంలోంచి విడిపించడంలో విషయంలో కావచ్చు, ప్రమాదం నుంచి తప్పించడమే కావచ్చు, నిందల నుంచి తప్పించడమే కావచ్చు, ఉపద్రవాల నుంచి తప్పించడమే కావచ్చు, ఇవన్నీ దేవుడు మనం తప్పిస్తూనే వస్తున్నాడు. కానీ మనం దేవుణ్ణి మరిచిపోతూనే ఉన్నాం. బాధ వచ్చినప్పుడు మాత్రమే దేవుని దగ్గరికి వస్తాం. అవసరం ఉన్నప్పుడు మాత్రమే దేవుని జ్ఞాపకం చేసుకుంటాం. మిగతా టైంలో దేవుణ్ణి కానీ, దేవుని కార్యాలు కానీ, దేవుని గొప్ప మేలులు కానీ మనం ఎప్పుడు తలంచుకోమండి. నిజంగా విశ్వాసఘాతుకులం కదండి మనం. విశ్వాసఘాతులం కదండి మనం. కనుక మీరు అలా ఉండకూడదని మీకు ప్రేమతో తెలియజేస్తా ఉన్నాను. యెషయా గ్రంథము 17వ అధ్యాయం 10 నుంచి 14వ వచనాలు మనం చదివితే అక్కడ మనకు అర్థమవుతుంది. ఇక చివరికి 6వ పాయింట్ మనం చదివినట్లయితే దేవుడు చేసిన ఆశ్చర్యక్రియలు మర్చిపోతున్నారట. ఎన్ని ప్రమాదాలు దేవుడు తప్పిస్తున్నాడండి మనల్ని. ఎన్నిసార్లు దేవుడు మనల్ని కాపాడండి. మరి అలా ఎలా మర్చిపోతామండి మనం దేవుణ్ణి? తాత్కాలికమైన విజయాల కోసం, తాత్కాలికమైన ఆనందాల కోసం దేవుణ్ణి మర్చిపోతున్నారు ఈరోజు లోకం. మరి ఆ లిస్టులో నువ్వు ఉంటావా? దేవుని మర్చిపోయేటువంటి జాబితాలో నువ్వు ఉంటావా? దేవునికి ఎదురెళ్ళి జీవించగలను అనుకుంటున్నావా నువ్వు? ఎప్పటికీ అలాంటి ఆలోచన చేయొద్దండి. దేవునికి ఎదురెళ్ళొద్దండి. దేవుని ఆశ్చర్య కార్యాలు జ్ఞాపకం చేసుకో. కీర్తన గ్రంథం 78వ కీర్తన 11 నుంచి 19 వచనాలు చదివినట్లయితే ఇశ్రాయేలు విషయంలో దేవుడు ఎంత చేశాడు. ఐగుప్తు నుంచి విడిపించిన దగ్గర నుంచి ఎన్నిసార్లు దేవుడు ఎలాగ గొప్పగా నడిపించాడు వాళ్ళని. అన్ని సంవత్సరాలు నడిచినా కూడా కాళ్ళు వాయలేదట, బట్ట మాయలేదట. ఏ ఆహారం కావాలంటే ఆహారం ఇచ్చారు. అయినా సరే వాడు దేవుని మర్చిపోయారు. దేవుని ఆశ్చర్య కార్యాలు చూసి కూడా, దేవుడు గొప్పతనం ఏంటో నువ్వు తెలుసు కూడా నువ్వు మర్చిపోతున్నావు అంటే నిజంగా మనకంటే విశ్వాసఘాతకులు ఉంటారా? జాగ్రత్త అండి. దేవుడు నిలబెట్టగలడు, మాట వినకపోతే పడగొట్టగలడు కూడా. ఆయన నిలబెట్టాలని చూస్తున్నాడు. ఆయన మనం దీవించాలని చూస్తున్నాడు. మీరు మీ కుటుంబాలు ఆ దీవెనలు పొందుకోండి. మీరు క్షేమంగా ఉంటారు. మీ అందరికీ వందనములు.